సర్వ పొగడ్తలు సృష్టికర్త అయిన అల్లా సుబ్హాన్ తాలా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహం గారి మీద దరూద్ షరీఫ్. అల్లా సుబ్హాన్ తాలా దృష్టిలో ఆమోదకరమైన ధర్మము ఇస్లాం మాత్రమే. ఇందులో కొన్ని ముఖ్యమైన ఆచరణలు ఉన్నాయి. అవి మనం తెలుసుకుందాం. ఇవి పవిత్రమైన ఖురాన్ మరియు సహీహ్ హదీస్ లో కూడా ఉన్నాయి. ఒకటి, తౌహీద్. అష్హదు లా ఇలాహ ఇల్లల్లాహ్ వష్హదు లా షరీక లహ్ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. దీని అర్థము అల్లాహ్ నిజమైన సృష్టికర్త మరియు ముహమ్మద్ సల్లాహం గారు ఆయన దైవ ప్రవక్త. ఇది తౌహీద్. ఇస్లాంలో ఎంత ఇంపార్టెంట్ అంటే దీని మీద నమ్మకం లేకుండా ఏ ఆచరణ ఎంత చేసుకున్నా ఏది చేసుకున్నా వృధా అయిపోయింది. దీని మీద కంపల్సరిగా ఒక భగవంతుడు అల్లాని ఆరాధించాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహం గారు ఆయన దైవ ప్రవక్త అని నమ్మకం ఉంచి ఆచరణలు చేయాలి. దీని మీద నమ్మకం లేకుండా నువ్వు నీ జీవితాంతం ఎన్ని ఆచరణలు చేసినా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని చేసినా వృధా అయిపోతాయి, పనికిరావు. 2, 5 పూటల నమాజ్ చదవడం. రోజు నమాజ్ చదవడం. ఫజర్, జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా క్రమం తప్పకుండా రోజు చదవడం. 3, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహం గారి మీద రోజు దరూద్ పంపించడం. మనం ఎంత వీలైతే అంత ఎక్కువ సార్లు దరూద్ పఠించి ఆయన మీద పంపించడం. 4, జకాత్, దాన ధర్మాలు ఎక్కువగా ఇవ్వటం. మన దగ్గర ఎంత వీలైతే అంత ఉందో దాంట్లో మనం పేదలకు కానీ, మన బంధువులకు కానీ, చుట్టుపక్కల వాళ్ళకి దాన ధర్మాలు చేయడం. ఇప్పుడు జకాత్ అంటే మన దగ్గర సంవత్సరం మొత్తంలో సేవింగ్స్ ఉండి మొత్తం ఖర్చులు అయిపోయి నిల్వ సేవింగ్స్ ఓ సంవత్సరం దాచిపెట్టుకొని ఉంటే దాని మీద జకాత్ ఇవ్వాలి. అవి బంగారం కానీ, భూములు కానీ, మనకి చాలా రకాలు ఉన్నాయి కేటగిరీ. దాంట్లో మనం వేరే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5, పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండటం. మనం ఎక్కువ శాతం ఉపవాసాలు ఉండటానికి ప్రయత్నించాలి. గర్భిణీ స్త్రీలు, బాలిచ్చే తల్లులు, యాత్రికులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉపవాసాలు ఉండవు. ఈ యాత్రికులు మరియు జబ్బు పడిన వారు తర్వాత కోలుకొని ఎన్ని రోజులైతే మనం మిస్ చేసుకుంటాం ఉపవాసాలు, అవి తర్వాత రంజాన్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పూర్తి చేసుకోవాలి. 6, హజ్ మరియు ఉమ్రా చేయడం. పవిత్రమైన మక్కా మరియు మదీనాకెళ్ళి హజ్, ఉమ్రాలు చేయటం. ఇది హజ్ చేయడానికి 2 కండిషన్లు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఒకటి బాగా స్థితివంతులై ఉండాలి. 2, ఆరోగ్యం బాగా ఉండాలి. ఈ 2 లేకపోతే హజ్ ఫరజ్ ఉండదు. కానీ మిగతా వాళ్ళు వీలైనంత వరకు హజ్, ఉమ్రాలు చేస్తా. 7, డూయింగ్ దావా టు పీపుల్, అంటే జనాలకి దావత్ ఇస్తా ఉండాలి. పవిత్రమైన ఖురాన్ మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహం గారి బోధనలు, ఆచరణలను ప్రజలకు బోధన చేస్తూ ఉండాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహం గారు చెప్పారు, నా గురించి ఒక విషయం తెలిసిన అది జనాలకి మనం చెప్తా ఉండాలి. అంటే మనం మొత్తం అవగాహన ఉండడం అవసరం. మనకి ఖచ్చితంగా ఒక విషయం తెలిస్తే అది జనాలకి మనం చెప్పాలి. దావా ఇచ్చేటప్పుడు ముఖ్య గమనిక ఏమిటంటే, మనం ఖురాన్లో దైవ ప్రవక్త గారు ముహమ్మద్ సల్లాహం గారు ఏది చెప్పారో ఖచ్చితంగా అదే చెప్పాలి. మన ఇష్టం వచ్చింది కాదు, ఏది ఉందో అదే చెప్పాలి. ఖురాన్ మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహం గారు ఏది చెప్పారో అదే చెప్పాలి.
8 అల్లాకు జిక్ర్ చేస్తూ ఉండాలి. ఎక్కువ శాతం పొద్దున సాయంత్రం అన్ని వేళల అల్లాకు జిక్ర్ చేస్తూ ఉండాలి. 9 మంచి గుణగణాలు కలిగి ఉండాలి. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. 1 నిజం మాట్లాడటం, 2 నిజాయితీగా ఉండటం, 3 ఇతరులకు సహాయం చేయడం, 4 ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మోసం చేయకుండా ఉండటం, 5 ఇతరులకి ఉపయోగపడేలా ఉండటం, 6 కోపం మరియు గర్వం ఉండకపోవటం. ఇంకా ఖురాన్ అండ్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా చెప్పారు. ఈ కొన్ని చెప్తున్నాను గుడ్ క్యారెక్టర్ దాంట్లో. 10 తల్లిదండ్రులు మరియు బంధువులు మరియు స్నేహితులు మరియు ఇరు పొరుగు వాళ్లతో మంచిగా మృదువుగా మాట్లాడడం. 11 అల్లా సుబ్హాన్ తాలాకి ఎక్కువగా ఎప్పుడు తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకుంటా ఉండాలి మరియు ఇతరులను క్షమించాలి. 12 రోజు నిద్రపోయే ముందు సూర్య ముల్క్ చదవడం. ఇది మన అజాబీ ఖబర్ నుంచి అల్లా సుబ్హాన్ తాలా రక్షిస్తారు. 13 పవిత్రమైన ఖురాన్ని చదవడం, అర్థం చేసుకొని ఆచరించడం మరియు దైవ ప్రవక్తలు అందరి మీద విశ్వసించడం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చరిత్ర మరియు బోధనలు అనుసరించడం. మెయిన్ ఉద్దేశం ఏంటంటే పవిత్రమైన ఖురాన్ని రంజాన్ నెలలో పవిత్రమైన ఖురాన్ని అల్లా సుబ్హాన్ తాలా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద అవతరింపజేశారు. ఇది మానవులు అందరికీ, ఓన్లీ ముస్లింలకు కాదు, అందరికీ హితోపదేశము. దీన్ని మనం రంజాన్ ఒక నెలే కాదు అన్ని నెలలు పాటించాలి, జీవితం మొత్తం పాటించి అనుసరించాలి. ఇదే మన హిదాయత్. హిదాయత్ అంటే మార్గం చూపేది, ఏది సత్యము ఏది అబద్ధం అని. 14 దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు. దేర్ ఆర్ 2 బ్లెస్సింగ్స్ విచ్ మెనీ పీపుల్ లూస్, హెల్త్ అండ్ ఫ్రీ టైం. సహీ బుఖారి. దీని అర్థం ఏంటంటే 2 శుభాలు ఉన్నాయి. ఒకటి సెహత్ అంటే మంచి ఆరోగ్యము, 2 ఖాళీ సమయము. మనం ఆరోగ్యము ఖాళీ సమయము జాగ్రత్తగా వినియోగించుకోవాలి. 15 మరణము మరియు ఆఖిరత్ గురించి తరచుగా గుర్తుంచుకోవడం. ఇది మనకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కానీ ఎన్ని సంవత్సరాలు గడిపినా తిరిగి అల్లా సుబ్హాన్ తాలా దగ్గరికి వెళ్ళాలి, మనం సమాధానం చెప్పుకోవాలి. 16 సహనంగా ఉండటం, ఆచరించడం. ఇది చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ అయినది. ఏ ఇబ్బందులు వచ్చినా ఏది వచ్చినా మనం సహనం పాటించాలి, అల్లాకి సహనంగా ఉండాలి. మరియు ఏ విషయంలో వచ్చినా అల్లాకి కృతజ్ఞత చెప్పుకుంటా ఉండాలి. ఇవి కొన్ని ఆచరణలు నేను చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. పవిత్రమైన ఖురాన్, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవిత చరిత్ర మరియు బోధనలు లో మనం చాలా తెలుసుకోవాలి. చివరగా ఏమనగా మనం ఒక భగవంతుడు అల్లా సుబ్హాన్ తాలాని ఆరాధించాలి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు పాటించాలి. ఇదే మన మెయిన్ జీవన ఉద్దేశము, పర్పస్ ఆఫ్ లైఫ్.